దేశంలో రిజర్వేషన్ల రద్దుపై కౌంటర్ టు కౌంటర్లా పొలిటికల్ వార్ నడుస్తోంది. బీజేపీ లక్ష్యమే రిజర్వేషన్లు రద్దు చేయడమని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తుంటే ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలు కాంగ్రెస్ కు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఒక వర్గాన్ని బుజ్జగించడం కాదని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు పెంచుతామని క్లారిటీ ఇచ్చారు. భయంతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు అమిత్ షా. ఇష్యూపై మాటకు మాట తూటాకు తూటా అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని బీజేపీ తిప్పికొడుతోంది. అమిత్ షా వ్యాఖ్యల్ని తప్పుపట్టిన సీఎం రేవంత్ రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాన్ని అమలు చేయడమే బీజేపీ ఎజెండా అన్నారు. ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తారని ఆరోపించారు. సీఎం స్థాయి వ్యక్తి వీడియో మార్ఫింగ్కు పాల్పడడం సిగ్గుచేటన్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్, వీడియో మార్ఫింగ్ రెండూ నేరాలే అన్నారు. ప్రజల నుంచి బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తుతున్నాయన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ కూటమికి ప్రధాని మోడీ సవాల్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు దోచుకోబోమని రాసివ్వగలరా అంటూ ఛాలెంజ్ చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోమని హామీ ఇవ్వగలరా అని నిలదీశారు. అలా రాసివ్వడం కాంగ్రెస్ కూటమి వల్ల కాదన్నారు మోడీ. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు రద్దు చేయమన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు రద్దు చేయకుండా అడ్డుకుంటామన్నారు. అటు అమిత్ షా ఫేక్ వీడియో షేర్కు తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపారు సీఎం రేవంత్ రెడ్డి. ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను నిర్వహించడం లేదని వివరణిచ్చారు. కేవలం 2 ట్విట్టర్ ఖాతాలైన సీఎంఓ తెలంగాణ, వ్యక్తిగత ఖాతాలు మాత్రమే ఉన్నాయని పోలీసులకు సమాధానం పంపారు. రేవంత్ ఇచ్చిన వివరణను ఢిల్లీ పోలీసులకు అందించారు న్యాయవాది సౌమ్య గుప్తా.